నమస్తే. ఇది రీసెంట్ గా వచ్చిన న్యూస్ పేపర్ హిందుస్థాన్ టైమ్స్ లో 36% స్టూడెంట్స్ ఫ్రమ్ లేటెస్ట్ బ్యాచ్ అట్ ఐఐటి బాంబే ఫెయిల్ టు గెట్ ప్లేస్డ్. అంటే 36% మంది విద్యార్థులకి ఐఐటిలో ఉద్యోగాలు రాలేదని చెప్పి ఈ న్యూస్ వచ్చింది మొన్న. మన దగ్గర ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి. మొన్న ఒక ఎలక్షన్ వచ్చింది. ఎలక్షన్లు వస్తున్నాయి, పోతున్నాయి. ఎలక్షన్లో ఏం చేస్తా ఉన్నారు రాజకీయ నాయకులందరూ? పరస్పర దూషణలు, గలీజ్ మాటలు, తిట్టుకోవడాలు, ఇది తప్ప కొత్తగా ఏం మాట్లాడలేదు. నేను స్పెషల్ గా మీకు ఇది ఎందుకు చూపెట్టాను ఇప్పుడు అంటే, మనం మాట్లాడాల్సింది యువతగా, ఇది మనం మాట్లాడాల్సింది ఇప్పుడు. 36% మంది ఐఐటి అంటే మీ అందరికీ తెలుసు, దేశంలోని అత్యున్నతమైన ఇన్స్టిట్యూషన్స్ అంటే ఐఐటి. ఇవాళ అలాంటి ఇన్స్టిట్యూషన్ లో 36% మందికి ఉద్యోగాలు రాలేదు ఈ సంవత్సరం అని చెప్పి ఈ న్యూస్. సో దయచేసి మీ అందరిని కోరేది ఏంటంటే, మీ తమ్ముడిలాగా, మీ మంచి కోరే మిత్రునిలాగా మీకు చెప్తా ఉన్నాను. ఎలక్షన్లు వస్తున్నాయి, పోతున్నాయి. రాజకీయ నాయకులు కూడా ప్రతిసారి ఎక్కడ రూలింగ్ గవర్నమెంట్ ఉంటే అటు వెళ్ళిపోతా ఉన్నారు. మనం మాట్లాడాల్సింది స్పెషల్లీ విద్య, ఉద్యోగాల గురించి. ఎందుకు చెప్తా ఉన్నానంటే, మొన్న నేను కూడా ఇక్కడ ఉద్యోగం ఎలా పెడితే చాలా మంది నన్ను అన్నారు, సార్ ఇది మన ఎలక్షన్ ఇంకా 5 ఏళ్లకు ఉంది సార్, ఇప్పుడే ఈ ఉద్యోగం మేళాలు ఇవన్నీ స్టార్ట్ చేయకండి సార్ అంటే. నా బాధ ఏంటంటే, చాలా వరకు మనకి అవసరమైన విషయాలని ఎవరు పట్టించుకోవట్లేదు. అవసరం లేని విషయాల మీద అందరు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఎలక్షన్ రాగానే ఒకరు కులం అంటారు, ఒకరు మతం అంటా ఉన్నారు, పర్సనల్ దూషణలు, ఇలాంటి తప్ప అసలు విషయాలు ఆరోగ్యం, విద్య, ఉద్యోగం నాకైతే ఏ ఒక్క రాజకీయ నాయకుడి నోట్ల నుంచి కూడా వినబడట్లేదు ఎలక్షన్ వచ్చేసాయి. దయచేసి మీ అందరిని కోరేది ఒకటే, మనం మాట్లాడాల్సింది ఉద్యోగాలు, విద్య, ఆరోగ్యం. మీరందరూ యువత ఆలోచన చేసి ఏం మాట్లాడాలని చెప్పి మీ అందరినీ కోరుతాను. ఇంకొకటి చూపెడతాను మీ అందరికి. ఇది ఇంకొక న్యూస్ మొన్నే వచ్చింది. తెలంగాణ టాప్స్ ఇన్ ఎంప్లాయ్మెంట్ కండిషన్ ఇండెక్స్, ర్యాంక్స్ ఫస్ట్ ఇన్ సౌత్ ఇండియా, థర్డ్ కంట్రీ వైడ్. అండ్ ఇక్కడ చూస్తే ఇది బై ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఫర్ ద ఇయర్ 2024. తెలంగాణలో హైయెస్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్టర్ హిమాచల్ ప్రదేశ్ అండ్ ఢిల్లీ హిమాచల్ ప్రదేశ్ లో హైయెస్ట్ ఎంప్లాయ్మెంట్ వచ్చింది 2024 వరకు అని చెప్పేసి ఈ న్యూస్ ఆర్టికల్. ఎందుకు స్పెషల్ గా చెప్తా ఉన్నానంటే, ఇది ఇంకా మొన్న జరిగిన ఎలక్షన్ లో సరే యూట్యూబ్ ఛానల్లో ఏదో విధంగా మొన్న బీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోవడం జరిగింది మొన్న. కానీ మీరు చూస్తే ఇప్పుడు హైయెస్ట్ జాబ్స్ వచ్చిన చోట ఆ గవర్నమెంట్ పడిపోయింది అంటే, ఇది ఇంకా ప్రూఫ్. ఇది ఏంటంటే, మనం జాబ్స్ ఇవి కాదు మనం చూస్తుంది ఎలక్షన్ వచ్చేసరికి మనం చూస్తున్న వేరే విషయాలు అని చెప్పి తెలుస్తా ఉంది. సో మీ అందరినీ మీ బ్రదర్ లాగా నేను కోరేది ఏంటంటే, నేను డైరెక్ట్ గా మీకు ఈ పార్టీకి ఓటేమని ఆ పార్టీకి ఓటేమని చెప్పట్లేదు. దయచేసి అభివృద్ధికి, ఉద్యోగాలకి, ఆరోగ్యంకి, మంచి రాష్ట్ర అభివృద్ధికి, దేశ అభివృద్ధికి ఓటేమని చెప్పి మీ అందరినీ కోరుతా ఉన్నాను. ఆలోచన చేయండి దయచేసి. ఆ యూట్యూబ్లు, ఫాల్స్ న్యూస్ ని నమ్మకండి. కొద్దిగా సైంటిఫిక్ గా, హేతుబద్ధంగా ఆలోచన చేయండి కూర్చొని. ఉదాహరణకు చెప్తాను మీకు ఇంకొక ఉదాహరణ. దేశంలో ఇవాళ హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎక్కడ ఉంది అంటే తెలంగాణలో 3,12,000 ఉంది. వేరే రాష్ట్రాల్లో మీరు చూస్తే ఇప్పుడు యూపీ నుండి యూట్యూబ్ లో వస్తుంది, బాగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం యూపీ, ఉత్తరప్రదేశ్ తలసరి ఆదాయం ఎంతో తెలుసా మీకు? 90,000 రూపాయలు. అంటే మనలో చారానా. ఎట్లా డెవలప్మెంట్ ఉంటుంది మన రాష్ట్రం కంటే ఎక్కువ? సో నేను చెప్పేది ఏంటంటే, కొద్దిగా హేతుబద్ధంగా ఆలోచన చేయాలని చెప్పి మీ అందరినీ కోరుతా ఉన్నాను. సో మీ బ్రదర్ లాగా, మీ అన్నలాగా, మీ తమ్ముడు నా కొరట్ల యువత అందరికీ కూడా వేడుకుంటా ఉన్నాను. ఆలోచన చేసి రాజకీయాలు ఎటువైపు పోవాలని చెప్పి మీరందరూ గట్టిగా ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నాను.